ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి చెవెళ్ళ నియోజకవర్గాన్ని గెలిపించిన ఒక హ్యాపీనెస్ కన్నా మహేశ్వరంలో ఓడిపోయిన అని ఒక బాధ ఏమైనా ఉందా? బాధ ఏం లేదన్నా, బాధ అనేది ఉంది ఆ 4 రోజులు. సో ఇప్పుడు ఓడిపోవడం అనేది జరిగింది కదా, కార్యకర్తలతోటి అప్పుడు ఏ విధంగా ఉన్నారో, అప్పుడు ఏ విధంగా హెల్ప్ఫుల్ గా ఉన్నారో ఎలక్షన్స్ టైంలో, ఇప్పుడు అదే ర్యాప్ మెయింటైన్ చేస్తారా కార్యకర్తలతో కావచ్చు ప్రజలతో కావచ్చు? ఇంకా ఎక్కువ రెట్టింపుతో చేస్తున్నాం. గతంలో 40 వేలు వచ్చినప్పుడు 5 పని చేసినాం. ఇక 1,00,000 వచ్చింది, ఇంకా బలం వచ్చింది, బూస్టింగ్ వచ్చింది, ఇంకా ఎక్కువ చేస్తా. ఈ 6 నెలల తర్వాత బీజేపీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందండి? చెప్తున్నా, ప్రజల మధ్యలో ఉంటాం. ఇచ్చిన హామీలో నెరవేర్చకపోతే ఇక్కడ మీరు కూడా కేవలం జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రజలను కలుస్తారా, లేకపోతే ఇక్కడ ఉన్న ముస్లింస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరినీ మమేకం చేసుకుని ఉంటారా? జై శ్రీరామ్ తప్పనా? జై శ్రీరామ్ తప్ప? జై శ్రీరామ్ అంటాం, మేము ధైర్యంగా చెప్తాం. బరాబర్ భారత్ మాత కంటాం, జై శ్రీరామ్ అంటాం. సో బీజేపీలో అట్లాంటి ఫిగర్ అనే ఫేస్ అనేది లేదు అన్నది ఒక టాక్. అంటే అంత కరెక్ట్ లీడర్ లేడు, ఆపోజిషన్ గా సీఎం క్యాండిడేట్ లేడు అని చెప్పేసి. భారతీయ జనతా పార్టీకి ఒకసారి వస్తే మనం నూకలు వెళ్ళాయి, మన పప్పులు ఉడకాయి, వీళ్ళని రానియొద్దని లోపల ఇద్దరు ఒకటైతారు. 20-30 ఏళ్ల దాకా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ 15 ఏళ్ళు ఏ విధంగా పరిపాలిస్తుందో, రేపు రాబోయే రోజు ఒకసారి ముఖ్యమంత్రి వచ్చిందంటే ఈ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు, దొరబల్గాన్నే వేట గాడిస్తున్నాడు ఆట.